నేను ఇక్కడికి నన్ను కొట్టిండు, కట్నం కింద తీసుకురమ్మని కొట్టిండు. నేను కొడితే నేను మా ఇంటికి వెళ్ళిపోయినా. నేను ఎవరు చస్తానంటే మా బాబాయ్ వాళ్ళు ఆపిరు, సావద్దు. మరి ఘోరంగా ఉంది కొట్టిన దెబ్బలు. ఈమె నేను చద్దామని వెళ్ళినాం ఇంట్లోకి వెళ్ళి. నేను చస్తే మా అక్కుంటే వాళ్ళకి ఏం బాధ లేదు. నేను అట్లేం బాధపడదు. నన్ను కాదని ఎఫ్ఐఆర్ ఉంది, ఆయనకు ఎఫ్ఐఆర్ ఉంది అమ్మాయితో. నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి నవంబర్ 24th నవంబర్ 24th 2020 నవంబర్ 4th రోజు మ్యారేజ్ అయింది. వెనస్డే. ఎప్పుడు పెళ్ళైన 1 month నుంచి కొట్టుడు తిట్టుడు. ఈమె కడుపులో పడ్డప్పుడు 9 months అప్పుడు కడుపు దించుకోవాలి. లంజదాన సంతి లంబడి ముండ నీ కడుపు ఎందుకే 9 నెలలు పడ్డప్పుడు ఎవడన్నా 9 నెలలకు పట్టి తీస్తారా? 5 months అప్పుడు ఏం చేసారు? 5 months రాధిక మా ఆయన విష్ణువర్ధన్ రెడ్డి. నన్ను ఒకటే పెళ్ళైన 1 month నుంచి కొట్టడం తిట్టడం స్టార్ట్ అయింది. మరీ ఘోరంగా బూతులు తిట్టాడు. ఈమెకు ఫీవర్ వచ్చి ఫిట్స్ వచ్చిందని చెప్తే మరి ఘోరంగా తిట్టి మీకు తెలుగుగా తెలుగుతో చూపించుకొని చెప్పిండు. నా బంగారం కట్టుబట్టలతో వెళ్ళిపోయినా. నా బంగారం మొత్తం అమ్మి మా బావ ప్రశాంత్ సీసీ కెమెరాస్ అవన్నీ తీసుకుంటున్నాను నా బంగారం పేరు పైన. మళ్ళీ మా అత్త నేను 9 months ప్రెగ్నెన్సీ టైంలో వీళ్ళ డాడీ కడుపు తీయించుకోమని తిట్టిండు. 9 months టైంలో కడుపు తీయమని డాక్టర్స్ బెదిరిస్తే నేను అడిగైనా మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా మొరంగడ్డ తింటుంటే పుట్టిండు. కొట్టగానే ఊరుకున్నా. మళ్ళీ 21వ రోజు ఈమె డెలివరీ అయిన పేపర్స్ తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకున్నాడు. తీసుకొని పైసలు పెట్టుకున్నాడు ఆఫీస్లో. ఇంతవరకు నేను అడిగితే నీకెందుకు అని మాట్లాడతాడు. నాకు ఇంకో ఆమె ఉంది, నేను ఆమెను చూసుకుంటాను, మీరు వెళ్ళిపోర్రి అని లెటర్ రాపించిండు. మా మమ్మీ డాడీ వాళ్ళ పైన లెటర్ రాపించిండు, జుట్టుబట్టి రాపించిండు. నేను ఆయన కొట్ట బాధ భరించలేక నేను రాసిన మా అమ్మాయి పేరు మీద లెటరు. ఆయన రాపిస్తేనే నేను రాసిన. నాకు ఇంట్లో మా మమ్మీ వాళ్ళు 40 తులాల బంగారం పెట్టిరు, కిలో వెండి పెట్టిరు, 10 లక్షలు ఇంట్లోకి ఇచ్చారు. ఇంకా అదే నాకు అద్దెక భూమి కాక ఇంకా ఉన్న భూమి మొత్తం కావాలి. నేను ఎంత తీసుకోయినో ఇంట్లోకి, నేను కట్నంకి ఎంత ఇచ్చినా దానికి 3 కావాలి. నాకు 2 కోట్ల దాకా నేను అడుగుతున్నాను. నా పిల్లకు నాకు కలిసి నేను నా భర్తతోనే ఉంటా, నాకు నా భర్తనే కావాలి. ఎట్టి పరిస్థితి మీరే న్యాయం చేయాలి. నా పాపను చూసైనా మీరే న్యాయం చేయాలి. చిన్న పాప, బట్ 2 years ఉంది పాప. మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? 5 months ఆపినాను. 5 months ఆపి మళ్ళీ నేను జనవరి లీవ్కి వచ్చిన మాట్లాడతా చెక్ చేస్తాను. అంతలో వాళ్ళ మమ్మీ చనిపోయింది. మళ్ళీ చనిపోయాక మళ్ళీ పొడిగిస్తూనే ఉన్నాడు. టైం పాస్ చేస్తున్నాడు. నాకు పెళ్ళయి 1 year ఎప్పుడు నాకు ఫ్రీగా లేడు. ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళిన షార్ట్లు ఇవి పెట్టుకునే వెళ్తాడు. ఎందుకు ఇవంటే నేను ఇంకో దగ్గర పోతున్నా, నీకు అవసరం అని మాట్లాడతాడు. అంటే నీకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడనే ఉంటాను. నేను న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటాను. న్యాయం జరిగినా నేను ఇదే ఇంట్లో ఉండి నేను సంసారం చేసి మేము ఫైన్కి వెళ్తాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని